ఎగ్జామ్ గురించి చెప్తున్నా శ్రీను గారు. జాబ్ అనేది నేను కోరుకుంటే ర్యాంక్ తీసుకొచ్చాను. జాబ్ అన్న రావాలి, నోటిఫికేషన్ క్యాన్సిల్ కావాలి. అనవసరమైన పుస్తకాలు, అనవసరమైన రిఫరెన్స్ తీసుకోవద్దు. అమృతాస్ అకాడమీ నన్ను పిలిచారు, నేను పిలిస్తే అన్ని చోట్లకి నేను వెళ్ళలేదు. కానీ ఇక్కడికి వచ్చానంటే వీళ్ళ యొక్క కృషి ఉంది. ఈ చరణ్ అయితే ఉంది, మా బ్యాచ్మేట్స్ నాగిరెడ్డి. సో వీళ్ళందరూ కూడా జాబ్ చేసి జాబ్ కొట్టిన వాళ్ళే. సో అంటే ఏంటంటే ఒక మధ్యతరగతి వ్యక్తి ఏ విధంగా జాబ్ చేయాలనో, ఏ విధమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలనో వాళ్ళకి తెలిసి ఉంటది. కాబట్టి అటువంటి వారు ఇన్స్టిట్యూట్ ని నడుపుతుంటే ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని ముందే పసిగట్టి వాళ్ళు పడ్డ ఏవైతే డిఫికల్టీస్ ఉంటాయో, వాళ్ళు పడ్డ ఏదైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో వాటన్నిటిని ఓవర్కమ్ చేసి మీకు ముందే గైడ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని నేను అనుకుంటా ఉన్నాను. సో అర్జునుడు వచ్చేసి ఎక్కడైతే వాళ్ళ గురువు దగ్గర విద్య నేర్చుకుండొచ్చు, కానీ ఏకలవ్యుడు అనేవాడు ఎక్కడో దూరంగా కూర్చొని నేర్చుకుండొచ్చు. వచ్చిన తర్వాత వెంటనే వీళ్ళ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. ఫస్ట్ వీళ్ళ యొక్క మెటీరియల్ కంటెంట్ చూసాం. తీసుకున్న తర్వాత చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ వాళ్ళు అందిస్తా ఉన్నారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని నేను అనుకుంటా ఉన్నాను. మీరు మొట్టమొదటిగా ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ మంచి ఇన్స్టిట్యూట్, మీకు మంచిగా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేసి టైం ప్రకారం మీకు అన్ని నేర్పిస్తా ఉన్నారు. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఒకటే, వాళ్ళతో పాటు మీరు కోఆర్డినేట్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని వరకు మీరు పర్టికులర్ గా ప్రిపేర్ అవ్వండి. అర్థమెటిక్ అన్నా, ప్యూర్ మ్యాథ్స్ అన్నా, ఏదో జనరల్ స్టడీస్ అన్నా ఈజీ వేలో చదివితే రాదు.